దేశంలో చట్టం ముందు అందరూ సమానమే అంటారు. కానీ న్యాయం అందరికీ సమాన వేగంతో అందుతోందా? కోర్టు తీర్పు కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసే బాధితుడి ఆవేదన ఎవరిది? మరోవైపు సమాజం వేలెత్తి చూపే వృత్తిలో ఉన్న వారికి కూడా రాజ్యాంగ హక్కులు ఉంటాయా? ఈ రెండు ప్రశ్నలకు ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన సమాధానం చెప్పింది. ఒకవైపు ఆలస్యమైన న్యాయం అంటే న్యాయం కాదు అంటూ హైకోర్టులకు కఠిన హెచ్చరికలను జారీ చేసిన సుప్రీంకోర్టు, మరోవైపు సెక్స్ వర్కర్ల హక్కుల విషయంలో చారిత్రాత్మక వ్యాఖ్యలు చేసింది. రిజర్వ్ తీర్పుల ఆలస్యంపై దేశ న్యాయ వ్యవస్థకు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? సెక్స్ వర్కర్లపై పోలీసుల వైఖరిపై సుప్రీం ఎందుకు సీరియస్ అయింది? రాజ్యాంగ హక్కులు, మానవ గౌరవం, న్యాయ వ్యవస్థ బాధ్యతలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న ఈ రెండు కీలక తీర్పులపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. జస్టిస్ డినైడ్. ఈ ఒక్క మాటతోనే సుప్రీంకోర్టు దేశ న్యాయ వ్యవస్థకు గట్టి సందేశం ఇచ్చింది. కేసు విచారణ పూర్తయిన తర్వాత కూడా నెలలు, ఏళ్ల తరబడి తీర్పులు రాకపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారిందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టులో వాదనలు పూర్తయ్యాక తీర్పు రిజర్వ్లో పెట్టడం సాధారణ ప్రక్రియే అయినా ఆ తీర్పు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి బాధితులను మానసికంగా కుంగదీస్తోందని వ్యాఖ్యానించింది. కొందరు పిటిషనర్లు జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోలేక ఉద్యోగాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోందన్న ఆవేదనను సుప్రీం గుర్తుచేసింది. ముఖ్యంగా కొన్ని హైకోర్టులలో రిజర్వ్ తీర్పులు 2 ఏళ్లు, 3 ఏళ్లు పెండింగ్లో ఉండడం వ్యవస్థలో తీవ్రమైన లోపానికి సంకేతమని పేర్కొంది. ఇకపై అలాంటి పరిస్థితులు సహించబోమన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. విచారణ పూర్తయిన తర్వాత గరిష్టంగా 3 నెలల్లోపు తీర్పు వెలువడాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 నెలలు దాటితే ఆ కేసు వివరాలు నేరుగా సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది. పెండింగ్లో ఉన్న రిజర్వ్ తీర్పులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, కారణాలతో కూడిన పూర్తి తీర్పు కూడా నిర్ణీత వ్యవధిలో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా బెయిల్, శిక్ష, సస్పెన్షన్ కేసుల్లో ఆలస్యం వల్ల వ్యక్తుల స్వేచ్ఛ దెబ్బతింటోందని, అలాంటి ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రావాలని తెలిపింది. ఒక వ్యక్తి జైలులో ఉండాలా వద్దా అన్నది కోర్టు ఆలస్యంతో నిర్ణయించబడకూడదన్న భావనను సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. ఈ తీర్పు వెనుక ఉన్న అసలు ఆందోళన న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం. ఒక కేసు తీర్పు కోసం సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సొస్తే చివరికి ప్రజలు కోర్టులపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో ఆస్తి వివాదాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ కేసులు సంవత్సరాల పాటు పెండింగ్లో ఉండడంతో తీర్పు వచ్చేలోపే జీవితాలు మారిపోతున్నాయి. తీర్పు వచ్చేసరికి న్యాయం అవసరం లేకుండా పోతుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే సుప్రీంకోర్టు ఇప్పుడు కేవలం మార్గదర్శకాలు మాత్రమే ఇవ్వలేదు, న్యాయ వ్యవస్థలో సమయపాలన కూడా బాధ్యతే అని గుర్తు చేసింది. ఇది కేవలం కోర్టులకే కాదు, దేశ న్యాయ వ్యవస్థ మొత్తం ఎలా పనిచేయాలన్న దానిపై ఇచ్చినటువంటి బలమైన సందేశంగా భావిస్తున్నారు. మరోవైపు సెక్స్ వర్కర్ల హక్కులపై కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేస్తున్న వయోజనులను నేరస్తుల్లా చూడొద్దని, వారిని వేధించడం, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం, కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు ఇస్తుందని, సెక్స్ వర్కర్లు కూడా అదే హక్కులకు అర్హులని పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో ఒక ముఖ్యమైన చర్చ మళ్లీ ముందుకొచ్చింది. వృత్తి ఆధారంగా ఒక మనిషి గౌరవాన్ని కొలవచ్చా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు సామాజిక వర్గాల్లో వినిపిస్తోంది. కోర్టు ఇక్కడ స్పష్టం చేసిన విషయం ఏంటంటే, మానవ అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచార నేరం, కానీ స్వచ్ఛందంగా జీవనోపాధి కోసం పనిచేస్తున్న వయోజనులను అదే కోణంలో చూడకూడదని న్యాయస్థానం తెలిపింది. ఇప్పటి వరకు చాలా చోట్ల రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో సెక్స్ వర్కర్లను బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లడం, వారి ఫోటోలు, వీడియోలు మీడియాకు ఇవ్వడం వంటి ఘటనలు వెలుగులోకొచ్చాయి. దీనిపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక మహిళ వృత్తి ఏదైనా కావచ్చు, ఆమె వ్యక్తిగత గౌరవం, గోప్యత రాజ్యాంగ హక్కులేనని గుర్తు చేసింది. ఇకపై వారి ఫోటోలు, గుర్తింపు వివరాలు బహిర్గతం చేయొద్దని మీడియాకు కూడా సూచించింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మీడియా నైతికతపై కూడా చర్చకు దారితీస్తున్నాయి. టీఆర్పీ కోసం, వైరల్ కోసం ఒకరి జీవితాన్ని శాశ్వత ముద్రతో మిగిల్చేలా చూపించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది. చాలామంది సెక్స్ వర్కర్లకు ఆధార్, బ్యాంక్ ఖాతాలు
ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా అందడం లేదని కోర్టు గుర్తించింది. చిరునామా రుజువు లేకపోయినా వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించడం ఇదే కారణంతో గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం, పిల్లల విద్య, బ్యాంకింగ్ సేవలు, సంక్షేమ పథకాల నుంచి వేలాది మంది దూరమవుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. అంటే ఇది కేవలం ఒక వృత్తి గురించి తీర్పు కాదు, సమాజం అట్టడుగున ఉన్నటువంటి వర్గాల మానవ హక్కుల గురించి సుప్రీం చేసినటువంటి జోక్యంగా న్యాయవాదులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఒక వృత్తి గురించి తీర్పు కాదు, సమాజం అట్టడుగున ఉన్న వర్గాల మానవ హక్కుల గురించి సుప్రీం చేసిన జోక్యంగా న్యాయవాదులు విశ్లేషిస్తున్నారు. అయితే మరోవైపు సుప్రీంకోర్టు స్పష్టం చేసిన కీలక విషయం అక్రమ రవాణా మాఫియాపై ఎలాంటి సడలింపు ఉండదన్నది. మహిళలు, చిన్నారులను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే నెట్వర్క్లపై కఠిన చర్యలు కొనసాగాలని ప్రభుత్వాలకు ఆదేశించింది. అంటే కోర్టు ఇక్కడ వృత్తిని సమర్థించడం కాదు, బలవంతం, దోపిడీ, మానవ అక్రమ రవాణాను తీవ్రంగా ఖండిస్తూ స్వచ్ఛందత, మానవ గౌరవం మధ్య స్పష్టమైన రేఖ గీసింది. ఇదే అంశం ఇప్పుడు సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. రక్షణ పేరుతో వేధింపులా లేక నిజమైన పునరావాసమా అన్న ప్రశ్నలు మళ్లీ వినిపిస్తున్నాయి. ఈ రెండు తీర్పుల్లోనూ సుప్రీంకోర్టు చెప్పిన అసలు సందేశం ఒక్కటే అన్న విశ్లేషణ వినిపిస్తోంది. అది వ్యవస్థలు మనుషుల కోసం ఉండాలి, మనుషులు వ్యవస్థల కోసం కాదు అన్నది. ఒకవైపు న్యాయం ఆలస్యం కాకూడదని కోర్టులకు గుర్తు చేస్తూనే మరోవైపు సమాజం చిన్నచూపు చూసే వర్గాల హక్కులను కూడా రాజ్యాంగం కాపాడుతుందని స్పష్టం చేసింది. న్యాయం అంటే కేవలం శిక్షలు కాదు, గౌరవం, సమానత్వం, సమయపాలన కూడా అన్నటువంటి విషయాన్ని ఈ తీర్పులు మరోసారి దేశానికి గుర్తు చేశాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చూడాల్సిందల్లా ఈ మార్గదర్శకాలు కాగితాలకే పరిమితం అవుతాయా లేక నిజంగా వ్యవస్థల్లో మార్పుకు దారి తీస్తాయా అన్నది మాత్రమే.